హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీ యాత్రికుడు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఒక్క రోజులో ముంబై చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను ముంబైని ఒక్క రోజులో ఎలా చూడాలి, ఏ ఏ ముఖ్యమైన ప్లేసెస్‌ని కవర్ చేయాలి, ఎలా చేయాలి అని డీటెయిల్‌గా చూయించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ మిస్ కాకండి. ఇదే ముంబై నగరంలో అరబ్బీ సముద్ర తీరాన ఉన్న చారిత్రక కట్టడం ది గేట్‌వే ఆఫ్ ఇండియా. ఇది ముంబైకి ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. మరి గేట్‌వే ఆఫ్ ఇండియా యొక్క కొలతలు, డైమెన్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. 85 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పు ఉంది విస్తీరణ. ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా యొక్క ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణ శైలి గురించి చెప్పాలంటే 3 ప్రాంతాల కలయిక. అంటే భారతీయ శైలి, యూరోపియన్ ఆర్కిటెక్చర్ అలాగే ఇస్లామిక్ కల్చర్ యొక్క కలయికతో కట్టబడిన అద్భుతమైన నిర్మాణం ఇది. ఇది చూడ్డానికైతే చాలా బావుంది. అసలు దగ్గర నుంచి చూడాలి. అసలు ఏ రాయితో కట్టారబ్బా? ఎలా కట్టారబ్బా? అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఈ గేట్‌వే ఆఫ్ ఇండియాని 1911లో బ్రిటిష్ రాజైన కింగ్ జార్జ్ V మన భారతదేశానికి ప్రవేశించినందుకు గుర్తుగా ఈ కట్టడాన్ని బ్రిటిషర్స్ నిర్మించారు. 1913లో స్టార్ట్ చేస్తే 1924లో పూర్తయిందంట కట్టడము. అసలుకి ఈ ప్రాంతం చూడండి ఎంత బాగుందో. ఓ పక్క గేట్‌వే ఆఫ్ ఇండియా, వెనకాల అరేబియా సముద్రం, అందులో పడవలు, అలాగే ఎదురుగా అందమైన తాజ్‌మహల్ హోటలు. ఈ ప్రాంతాన్ని చూస్తూ ఎంతసేపైనా గడపొచ్చు అనిపిస్తుంది. ఇదే హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్. ఇది మన ఇండియాలోనే మొట్టమొదటి 5 స్టార్ హోటలు. మన రతన్ టాటా గారిది. అసలు ఆ హోటల్ చూడండి ఎలా ఉందో. కళ్ళు జిగేల్ జిగేల్‌మంటున్నాయి. అసలు 2 కళ్ళు సరిపోవన్నట్టుంది చూడటానికి. ఈ హోటల్ పేరు వచ్చేసి మన ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ నుంచే తీసుకున్నారు. ఇందులో 600 రూములున్నాయట. అలాగే 1500 మంది స్టాఫ్, సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారట. అసలు ఇదొక 5 స్టార్ హోటల్‌లా కాదు గానీ, ఏదో ఒక మహారాజా ప్యాలెస్‌లా ఉంది చూడటానికి. అన్ని 5 స్టార్ హోటల్ ఒక ఎత్తయితే ఇది ఒక ఎత్తులా ఉంది. మరి మీ అందరికి బాగా తెలిసిందే ఈ హోటల్ పైన నవంబర్ 26, 2008లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. రీసెంట్‌గా వచ్చిన 'ధురంధర్' మూవీలో కూడా ఈ అటాక్ గురించి చూయించారు. ఆ తర్వాత బాగా రెనోవేట్ చేశారనుకోండి. అసలు ఈ హోటల్ ఎలా ఉంది అంటే కళ్ళతో డైరెక్ట్‌గా చూడాలి అంతే. మాటల్లో చెప్పలేము. ఇక్కడ ముంబై దర్శన్ బస్సులని ఓపెన్ టాప్ బస్సులు అలాగే ఏసీ బస్సులు ఉంటాయి. వీటి సర్వీసులు ముంబైలో పలు ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర బోర్డింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్. ఎందుకంటే ఒకటి ఇక్కడ చేరుకోవడం ఈజీ. రెండోది ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గరికి తొందరగా చేరుకుంటే బస్సు స్టార్ట్ అయ్యే లోపే ఇక్కడ గేట్‌వే ఆఫ్ ఇండియాని, ఇక్కడ సముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని అలాగే తాజ్‌మహల్ హోటల్, ఈ ప్లేస్ అంతా కూడా ఒక గంట సేపు తనివి తీరా చూసుకోవచ్చు. మంచి మంచి ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ముంబై దర్శన్ బస్ టికెట్ ధర వచ్చేసి 300-500 వరకు ఉంటుంది. మీకు కావాలంటే ఏసీ బస్సు కూడా తీసుకోవచ్చు ఇందులో. నేను ఈ వీడియోలో చూయించే ప్లేసెస్ అన్నిటిని కూడా ఈ ముంబై దర్శన్ బస్సు ఒక్క రోజులో మీకు కవర్ చేస్తుంది. నేనైతే ఈ బస్సులో వెళ్ళట్లేదు. సెపరేట్‌గా వెళ్తున్నాను. వీడియో తీయాలి కాబట్టి. మీకు మాత్రం ఈ ముంబై దర్శన్ బస్సే కరెక్టు. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా సిద్ధివినాయక టెంపుల్‌కి వెళ్తున్నాను. ముంబైకి గేట్‌వే ఆఫ్ ఇండియా ఎంత ఫేమసో ఈ సిద్ధివినాయక దేవాలయం కూడా అంతే ఫేమసు. ఇది ముంబై నగరానికే ప్రధానమైన దేవాలయము. ఈ దేవాలయము ప్రభావతి అనే ఏరియాలో ఉంటుంది. దగ్గరలోనే లోకల్ ట్రైన్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఈ దేవాలయానికి ఈజీగా చేరుకోవచ్చు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. కానీ మంగళవారం రోజు మాత్రం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అందరూ తరచుగా వస్తూ ఉంటారు. మరి ఈ ఆలయంలో నల్లరాతితో చేయబడిన వినాయకుడి మూర్తి ఉంటుంది. ఆ మూర్తి ఎత్తు వచ్చేసి 2.5 అడుగులు ఉంటుంది. సామాన్యంగా అన్ని ఆలయాల్లో వినాయకుడి తొండం ఎడమ వైపు ఉంటుంది కదా. కానీ ఇక్కడ తొండం కుడి వైపు తిరిగి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయానికి ముఖ్యంగా పిల్లలు కానీ దంపతులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సిద్ధి వినాయకుడిని దర్శిస్తే పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. మరి మనం బిజినెస్ మ్యాన్ మూవీలో కూడా ఈ దేవాలయం గురించి ఒక సీన్ ఉంది. అదే అంటాడు కదా, ఆజ్ మంగళవారం హై ఇసిలియే మై బచ్ గయా, సిద్ధి వినాయక్ టెంపుల్ జాకే ఆయాము అని అంటాడు కదా ముంబై మేయర్. అది ఈ ఆలయం గురించే. మంగళవారం నాడు ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. మరి మీరు ముంబైకి టూర్‌కి వస్తే ఈ ప్రధాన ఆలయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. నెక్స్ట్ ఇప్పుడు మాహింలో ఉన్న మాహిం చర్చ్‌కి వెళ్తున్నాను. అది ఒక మహిమ గల చర్చ్ అంట. అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు మనం వచ్చాము ముంబైకి చాలా పేరు మోసిన అత్యంత పురాతనమైన క్యాథలిక్ చర్చ్ మాహిం చర్చ్. ఈ చర్చ్ ఒక యాక్చువల్ పేరు వచ్చేసి సెయింట్ మైకేల్స్ చర్చ్. కానీ ఇది మాహిం అనే ఏరియాలో ఉండటం వల్ల ఆ పేరు మీదే, అంటే మాహిం చర్చ్ అనే ఫేమస్ అయిపోయింది. వాస్తవానికి ఈ చర్చిని 15వ శతాబ్దంలోనే పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారు. కానీ అప్పటి నుంచి ఈ చర్చ్ చాలా సార్లు పునర్నిర్మించబడింది. దీని ప్రస్తుత నిర్మాణం వచ్చేసి 1973 నాటిదట. ఈ చర్చ్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ ప్రతి బుధవారము నొవీనా ప్రేయర్స్ అని జరుగుతాయి. అంటే బుధవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 10:30 వరకు 13 ప్రార్థనలు వివిధ భాషలో జరుగుతాయి. ఆ భాషలు ఏమంటే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొంకణి అలాగే తమిళ భాషలో జరుగుతాయి. కానీ ఇక్కడ మనకు తెలుగు భాషలో లేదు మరి.
ఈ పటాన్ని అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సక్కర్ అని అంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బుధవారం రోజు ఈ చర్చికి కేవలం క్రైస్తవులు మాత్రమే కాదండోయ్, ఇతర మతాల వారు కూడా వస్తారట. ఇక ఈ చర్చిలో ఒక నమ్మకం ఉంది. అదేంటంటే వరుసగా 9 బుధవారాలు ఈ చర్చికి వస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. దీన్నే నోవినా ప్రేయర్స్ అని అంటారు. సో గైస్, మరి మీరు కూడా బుధవారం రోజు ముంబైలో ఉన్న ఈ మాహిం చర్చ్‌కి వచ్చి మీ అవసరాల కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము. మన భారతదేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించబడ్డ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్. దాన్నే బాంద్రావర్లి సీ లింక్ అని అంటారు. ఇక్కడ ఒక టోల్ వస్తుంది ₹100. ఈ బాంద్రావర్లి సీ లింక్ బ్రిడ్జ్ మీదకి కేవలం 4 వీలర్స్ మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఏ 2 వీలర్, ఆటో, బస్సు, లారీ వీటన్నిటికీ ఎంట్రీ లేదు. చివరికి నేను నడుచుకుంటూ వెళ్లి బ్రిడ్జ్ మీద నుంచి సముద్రం ఎలా ఉందో చూస్తా లేదా సముద్రంలో దుముకుతా అంటే కూడా కుదరదు. ఎందుకంటే నడుచుకొని వెళ్ళడానికి కూడా ఇక్కడ ఎంట్రీ లేదు. ఈ బాంద్రావర్లి సీలింగ్ కొలతలు ఇలా ఉన్నాయి. 66 అడుగుల వెడల్పు, అలాగే 413 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రపంచం గర్వించదగ్గ అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ ని నిర్మించిన హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. ఈ బ్రిడ్జ్ ని 2000 లో ప్రారంభిస్తే 2009 జూన్ లో ముగిసిందట కట్టడము. దీన్ని అధికారికంగా ఓపెనింగ్ చేసింది 24 మార్చి 2010లో. ఈ సీలింక్ బ్రిడ్జ్ ఒక లెంత్ వచ్చేసి 5.5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 5.5 కిలోమీటర్లు ఇది సముద్రం మీదే నిలిచి ఉంటుంది. మరి ఈ బ్రిడ్జిని కట్టడానికి ఎంత ఖర్చు అయిందంటారా? అక్షరాల 1600 కోట్లట. ఇది అరేబియా సముద్రంపై నిర్మించిన రెండవ అతిపెద్ద సీ బ్రిడ్జ్. మొదటిది వచ్చేసి అతల్ సేతు. ఇది వచ్చేసి 8 లేన్ల కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ వంతెన అంటారు. అంటే 8 లేన్లు ఉంటాయి. 4 ఇటుపక్క, 4 అటుపక్క. అంటే ఇది ఒక కేబుల్స్, దారాల్లాగా ఉన్న కేబుల్స్ తో నిలబడి ఉంటుంది. అందుకే దీన్ని కేబుల్ స్టే బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే ముంబై నగరాన్ని అసలు ఇది ఇండియానా లేకపోతే న్యూయార్క్, అమెరికా అనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు వ్యూ అయితే అద్దిరిపోయింది. ఇక్కడ నుంచి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముంబైకి వస్తే ఈ వ్యూని మాత్రం మిస్ కాకండి. ఒక టాక్సీని గానీ లేదా ఒక క్యాబ్ కానీ బుక్ చేసుకొని ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి ఈ వ్యూని మీరు తప్పకుండా చూడాల్సిందే. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, కొన్ని ఏ ప్లేస్కి వెళ్ళినా వాటిని తప్పకుండా చూడాలి. అలాంటిది ఇదొకటి ముంబై నగరంలో. మీరు నమ్ముతారో లేదో మరి, నేను ఇప్పుడు సముద్రం కింద ప్రయాణిస్తున్నాను. ఎస్ గైస్, మీరు విన్నది నిజమే. ఇది రీసెంట్ గా ఓపెన్ అయిన ముంబై కోస్టల్ రోడ్. ఇది మన దేశంలోనే మొట్టమొదటి అండర్ సీ టన్నల్. అంటే ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్డు సముద్రం కింద ఉంది. సుమారు 20 మీటర్ల కింద ఉంది. గాలి మాత్రం చాలా చల్లగా ఉంది. ఏసీలు పెట్టారేమో మరి ఊపిరి ఆడడానికి అనుకుంటా. ఇలాంటి టన్నల్స్ 2 ఉన్నాయి సముద్రం కింద. ఒక టన్నల్ వర్లీ నుంచి మరీన్ డ్రైవ్ కి కనెక్ట్ చేస్తే, మరో టన్నల్ నారిమన్ పాయింట్ నుంచి వర్లీకి కనెక్ట్ చేస్తుంది. అంటే వచ్చిపోయే వెహికల్స్ కి సపరేట్ టన్నల్స్ అన్నట్టు. బాంద్రావర్లి సీలింకే తోపు అనుకుంటే ఇది దానెమ్మ మొగుడులా ఉందే. దీనిని కట్టింది ఎల్ఎన్టీ వాళ్ళు. మరి ఎల్ఎన్టీ వాళ్ళకి నిజంగా నా సల్యూట్. ఈ టన్నల్ సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది టోల్ ఫ్రీ టన్నల్. ఇదే టెస్లా కారు. నా జీవితంలోనే మొట్టమొదటిసారి ఈ కార్ని చూస్తున్నాను లైవ్ లో. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హజీ అలీ దర్గా. మనము రెగ్యులర్గా ఎన్నో మసీదులు చూసుంటాము. కానీ ఇప్పుడు మనం వెళ్ళే ఈ హజీ అలీ దర్గా మసీద్ మాత్రం డిఫరెంట్. ఒక ప్రత్యేకత ఏంటప్పా అంటే, ఇది అరబ్బీ సముద్రం మధ్యలో ఉంటుంది. అంటే సముద్ర తీరానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపం మీద ఉంటుంది. దర్గాలోకి సమర్పించుకోవడానికి కావాల్సిన చాదరు, అగరొత్తులు, పూలు, అత్తరు, శాలువా అన్ని ఇక్కడ అమ్ముతున్నారు. దర్గాకు వెళ్ళే దారిలోనే అన్ని అమ్ముతున్నారు. ఇగో నేనిప్పుడు సముద్రం మీద ఉన్న ఒక చిన్న వంతెన మీద నడుస్తూ ఉన్నాను. ఇలాగే నడుచుకుంటూ ఆ మసీదులోకి వెళ్ళాలి. చాలా బాగుంది కదా. అటువైపు ఇరువైపులో సముద్రము, మధ్యలో ఈ వంతెన మీద నడుస్తున్నాను. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి ఒక మసీద్ ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. ఈ మసీద్ ఒక నిర్మాణం గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. అది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ హజీ అలీ దర్గాని 14వ శతాబ్దంలో ఉజ్బెకిస్తాన్ అనే దేశానికి చెందిన ఒక సూఫీ సన్యాసి, అలాగే ధనవంతుడైన వ్యాపారి, ఆయన పేరు వచ్చేసి సయ్యద్ పీర్ హజీ అలీ షా బుఖారి అనే వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు. యాక్చువల్‌గా ఈ సయ్యద్ అలీ బుఖారి అనే వ్యక్తి మెక్క యాత్రకు వెళ్లే ముందు తన ఆస్తులన్నీ అమ్మి ప్రపంచమంతా తిరిగి చివరికి ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. అతను చనిపోయే వరకు ప్రజలకు ఇస్లాం గురించి తన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారు. అతన్ని చూడటానికి తరచూ తన భక్తులు వచ్చేవారట. అతను చనిపోయే ముందు తన అనుచరులకు ఆయన చెప్పింది ఏంటంటే, తన మృతదేహాన్ని ఎక్కడ కూడా పాతిపెట్టకూడదు, కానీ తన కఫన్ను అంటే మృతదేహం మీద కప్పే వస్త్రాన్ని సముద్రంలో వేయాలి. అది దొరికిన చోటే తన మృతదేహాన్ని పాతిపెట్టాలని సూచించారు. సో ఆయన సూచించినట్టే ఆయన కఫను పడిన చోటనే ఈ హజీ అలీ దర్గాని నిర్మించడం జరిగింది. ఈ దర్గాని హిందూ ముస్లిం శైలిలో నిర్మించారు. ఇది పాలరాతితో చేయబడింది. ఈ ఏరియా అంతా చాలా బాగుంది గానీ, చాలా ముచ్చటగా ఉంది గానీ, సరౌండింగ్స్ అంత క్లీన్ గా లేదు. ఒక గబ్బు స్మెల్ వస్తుంది. అంత డర్టీగా ఉంది. క్లీన్ గా మెయింటైన్ చేసింటే ఇంకా బాగుండేది ఈ ప్లేస్ అయితే.
మీరు ముంబై టూర్‌కొస్తే ఈ దర్గాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఎందుకంటే ఇలాంటి సముద్రం మధ్యలో ఉన్న దర్గాని మీరు ఎక్కడ చూసి ఉండరు. మళ్ళీ తరచుగా దొరకదు. నేను హిందూని, నేను క్రిస్టియన్‌ని నేనెందుకు వెళ్ళాలి మసీదుకి అని మాత్రం అనుకోకండి. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దర్గాకి ఎవ్వరైనా రావచ్చు. సో, దయచేసి ఈ ప్లేస్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. నేను ముంబైకి చాలా సార్లు వచ్చాను కానీ, వచ్చిన ప్రతిసారి ముంబై లోకల్ ట్రైన్‌లోనే తిరిగానే తప్ప మెట్రో ఎప్పుడు ఎక్కలేదు. అందుకనే ఓసారి ముంబై మెట్రో ఎలా ఉందో చూసొద్దాం రండి. ఇది ముంబైకి మోస్ట్ ఫేమస్ మెట్రో లైను. ఆక్వా లైన్ అని అంటారు. ఇది ముంబైకి ఫస్ట్ ఫుల్లీ అండర్‌గ్రౌండ్ మెట్రో. దీని లెంత్ వచ్చేసి సుమారు 33.5 కిలోమీటర్లు ఉందట. లోపల స్టేషన్ అయితే చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంది. ఏదో ఫారిన్‌లో ఉన్నట్టుంది. ఈ లైను నార్త్ ముంబైని సౌత్ ముంబైతో కనెక్ట్ చేస్తుంది. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఫుల్లుగా గ్లాస్‌తో చేసిన బ్యారికేడ్స్. ఇవి పాసెంజర్స్‌ని ట్రాక్ మీద పడకుండా కాపాడతాయి. యాక్చువల్‌గా ఇవి మెట్రో తలుపులు తెరుచుకున్నాకే ఇవి కూడా తెరుచుకుంటాయి. అంతవరకు ఇవి క్లోజ్ అయ్యే ఉంటాయి. ఇందాక చెప్పాను గదా! బాంద్రా వర్లి సీ లింక్‌ని చూడాలంటే బాంద్రా బ్యాండ్ స్టాండ్ అనే ప్లేస్‌కి రావాలని. ఇప్పుడు అక్కడికే వచ్చాను. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక పార్క్ వస్తుంది. ఆ పార్క్‌లో నుంచి కొన్ని మెట్లెక్కితే ఇదిగో మనం ఇక్కడ చూడగలము. ఈ బాంద్రా వర్లి సీ లింక్‌ని. ఇదిగో మనకిక్కడ కనిపిస్తుంది ఇప్పుడు. ఈ బాంద్రా వర్లి సీ లింక్ క్లియర్‌గా కనిపిస్తుంది. నిజంగా ఈ బ్రిడ్జ్‌ని ఇలా చూస్తుంటే ఇక్కడి నుంచి అసలు ఇంత పెద్ద కట్టడము ఎలా నించునింది తప్ప సముద్రం మీద అని అనిపిస్తుంది. నిజంగా దీన్ని కట్టిన ఇంజినీర్స్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అసలు తోపసలు. నిజంగా ఈ బ్రిడ్జ్ యొక్క వ్యూ ఇక్కడి నుంచి మనకి అర్థమవుతుంది. అసలు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే అర్థం కాదసలు. ఏదో ఒక నార్మల్ బ్రిడ్జ్‌లా కనిపిస్తుంది గానీ, ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు దానొక మహత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సరే మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత టెక్నాలజీని యూజ్ చేసి ఈ బ్రిడ్జ్‌ని అసలెందుకు కట్టారని అడుగుతున్నారా? అది చెప్తాను వినండి. ముంబైలో 2 ప్రధాన ప్రాంతాలు, ఏరియాలున్నాయి. ఒకటొచ్చేసి వర్లి, ఇంకోటొచ్చేసి బాంద్రా. ఈ 2 ఏరియాలని కలపడమే ఈ బ్రిడ్జ్ ఒక ముఖ్య ఉద్దేశ్యము. ఈ బ్రిడ్జ్ కట్టకముందు బాంద్రా నుంచి వర్లికి వెళ్ళడానికి దాదాపు 1 గంట సేపు ప్రయాణం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 10-15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ సౌత్ ముంబైని వెస్టర్న్ ముంబైతో కలుపుతుంది. అంతే. ఈ పార్క్ నుంచి ఇలాగే స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వస్తే మనకొక బీచ్ వస్తుంది. దాని పేరే ప్రామినెంట్ బీచ్. ఇదొక నల్లరాతి బీచ్. చూడండి ఎలా ఉన్నాయో నల్ల రాళ్ళు పెద్ద పెద్దగా. ఈ బీచ్ చాలా నీట్‌గా ఉంది. ప్రశాంతంగా ఉంది. జనసందడి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని ఇళ్ళున్నాయి. ఇల్లు ఎదురుగే బీచ్ ఉంది. నిజంగా ఇక్కడ ఇల్లున్నోళ్ళు చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఇంట్లో నుంచే ఈ బీచ్‌ని, సముద్రాన్ని చూడొచ్చు. ఇది బీచ్ సైడ్ వాక్‌వే. అంటే ఇలా బీచ్‌ని చూసుకుంటూ ఇలా నడిచే ఒక ప్లేస్ అన్నట్టు. దీని పొడవు చూస్తే ఆల్‌మోస్ట్ 1, 1.5 కిలోమీటర్ ఉన్నట్టుంది. నిజానికి ఇక్కడికి మాత్రం వస్తే ఎర్లీ మార్నింగ్ రావాలి. ఇక్కడ ఇల్లున్నోళ్ళు మోస్ట్‌లీ మార్నింగ్ జాగింగ్‌కో, వాకింగ్‌కో వస్తారనుకుంటా. చాలా బాగుంది మరి ప్లేస్ అయితే. ఇలా మార్నింగ్ వాకింగ్, జాగింగ్ సముద్రాన్ని చూస్తూ చేస్తూ ఉంటే అసలు ఆహా! ఫీలింగే వేరే ఉంటుంది. మోస్ట్‌లీ మంచి మంచి అమ్మాయిలు కూడా మార్నింగ్ వస్తూ ఉంటారనుకుంటా. నేనైతే మరి మధ్యాహ్నం అయింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ అంత క్రౌడ్ లేదు. ఈవినింగ్ అయితే ఇక్కడ చాట్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. వాకింగ్ అలా చేసి చాట్స్ కూడా తినేయొచ్చు. ఈ నల్ల రాతి మీద చాలా జాగ్రత్తగుండాలండోయ్! ఇందాక ఒక అమ్మాయి ఇలా చూస్తూ జారి పడి తన పెదవి కట్ చేసుకుంది. నిజంగా చాలా జారుతున్నాయి ఇవి. జాగ్రత్తగుండాలసలు. అక్కడి దాకెళ్ళొచ్చు. నీళ్ళ దాకెళ్ళొచ్చు. నో ప్రాబ్లము. కాకపోతే చాలా జారుతున్నాయి. చూసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లేస్ అయితే నిజంగా సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి బాగుంది. మార్నింగొస్తే లేదా ఈవినింగొస్తే మంచి మంచి ఫోటో షూట్లు చేసుకోవచ్చు. బాగుందిక్కడ. ఈ బీచ్ నుంచి జస్ట్ ఇలా బయటకొస్తే మనకు బాలీవుడ్ బాద్‌షా 'షారుఖ్ ఖాన్' ఇల్లు కనిపిస్తుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది. అదే ఆయన ఇల్లు. మన్నత్ అని రాశారు కదా గేట్ మీద. అదే ఆయన ఇల్లు. ఇక్కడ ఆల్రెడీ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇగో చూడండి. ఆయన ఎప్పుడెప్పుడు బయటకొస్తాడా? ఆయన చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలు ఆయన అక్కడ లోపల ఉన్నాడో లేడో తెలీదు గానీ, వీళ్ళు మాత్రం వస్తాడని ఆతృత ఎదురు చూస్తున్నారు. అలాగే ఇదే లైన్‌లో ఇంకొద్దిగా ముందుకెళ్తే అక్కడేదో అపార్ట్మెంట్స్ ఉన్నది. అదేదో గెలాక్సీ అపార్ట్మెంట్స్ అంట. అక్కడే 'సల్మాన్ ఖాన్' గారి ఇల్లు కూడా ఉందట. సో, అదే ఈ బాంద్రా అనే ఏరియాలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వీఐపీస్ ఉండే ఏరియా అన్నట్టు. ఏమో ఎవరికి తెలుసండి. నేను మార్నింగ్ వచ్చినట్టు ఈ ప్లేస్‌కి ఇందాక చూసిన సీ సైడ్ వాక్‌వే మీద ఈ 'షారుఖ్ ఖానో, సల్మాన్ ఖానో' వాకింగ్, జాగింగ్ చేస్తుండేమో చూసే అవకాశం ఉండేదేమో. అసలు ఇందాక నుంచి మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ముంబై వాళ్ళు చాలా మంచివాళ్ళగా ఉన్నారండి. ఎందుకంటే ఏదడిగినా చాలా మర్యాదగా రిప్లై ఇస్తున్నారు. చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మంచివాళ్ళగా ఉన్నారు హే! ఇక 'షారుఖ్ ఖాన్' ఇంటి నుంచి ముందుకు అలాగే వెళ్తే ఈ రోడ్డు కొద్దిగా హైట్ మీద ఉంది. కొండలాగుంది. మన జూబ్లీ హిల్స్‌లా ఉంది ఈ రోడ్డు, ఇక్కడ ఇల్లు అన్ని చూడ్డానికి ప్రాంతం అంతా. అలాగే నడుచుకుంటూ ఇలా వెళ్తే ఇక్కడ ఇంకొక ఫేమస్ చర్చ్ వస్తుంది. దాని పేరు మౌంట్ మేరీ చర్చ్. ఇది బాంద్రాలో ఉంది కాబట్టి బాంద్రా చర్చ్ అని కూడా పిలుస్తారు. ఈ ఈ చర్చ్ లోపల చూడటానికి చాలా బాగుంది. ఏదో ఒక రకంగా డిఫరెంట్‌గా ఉంది లోపల. కానీ లోపల వీడియో అలౌ చేయలేదు కాబట్టి చూడించలేకపోతున్నాను. ఈ ప్లేస్‌కొస్తే ఈ చర్చ్‌ని కూడా కవర్ చేసుకోండి వీలైతే. ముంబైలో ఉన్న 3, 4 బీచ్‌లలో ఈ జూహు బీచ్ అనేది చాలా ఫేమస్సు. ఈ బీచు అరేబియా సముద్ర తీరాన దాదాపు 6 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఇక్కడ సన్‌సెట్ చాలా ఫేమస్ ఈ బీచ్ దగ్గర. మీరు సాయంకాలం వస్తే ఇక్కడ సూర్యాస్తం చూడొచ్చు. చాలా బాగుంటుందిక్కడ.
ఈ జూహు బీచ్ దగ్గర దాదాపు అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఏవేవంటే బనానా బోట్ రైడు, డక్ రైడు, హార్స్ రైడు, డ్రాగన్ రైడు, సోఫా రైడు, స్లీప్ రైడు, స్పీడ్ బోటు, అలాగే పారాసైలింగ్, పలు రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇవన్నీ కూడా ట్రై చేసుకోవచ్చు. రేట్స్ కూడా బానే ఉన్నాయి. అన్ని ట్రై చేస్తే దాదాపు 2,000-3,000 వరకు అవుతుంది. ఇక ఇక్కడ జూహు బీచ్ లో సూర్యాస్తాన్ని చూసుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు చన్నీ రోడ్ కి వెళ్ళాలి. ఇక ఈ ముంబై ట్రిప్ లో అదే లాస్ట్ ప్లేస్ ఇక. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. ఇదే చర్నీ రోడ్. ఇది ముంబైకే చాలా ఫేమస్ రోడ్. ఒక ముంబైకి ఏంటి మొత్తం మన భారతదేశానికే చాలా ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోడ్ కి ఒక చివరన నారిమన్ పాయింట్ ఉంటుంది. మరో చివరన గిర్గావ్ చౌపట్టి బీచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము. మీరు ముంబై టూర్‌కి వస్తే పొద్దునంతా ముంబైని చూసేయండి. కానీ సాయంత్రం 7:00కల్లా తప్పకుండా ఇక్కడికి చేరుకోండి. ఎందుకంటే అసలు మీరే చూడండి ఈ ప్రాంతం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ సముద్రాన్ని చూస్తూ ఈ కట్ట మీద ఎంతసేపైనా కూర్చోవచ్చని అనిపిస్తుంది. అలాగే పక్కనే జిగేల్ జిగేల్‌మని లైట్‌లతో మెరుస్తున్న ఈ చర్నీ రోడ్డు, అదే మరీన్ డ్రైవ్‌ని ఒకవైపు చూస్తూ, మరోవైపు ఈ అరబ్బీ సముద్రాన్ని చూస్తూ నడుస్తూ ఉంటే ఆహా! ఆ ఫీల్ ఎంత బాగుందో. అసలు ఇలాంటి ఫీల్ పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ కావాల్సిందే తప్ప నేను మాటలో చెప్తే అది ఎంతవరకు ఫీల్ ఉంటుందో చెప్పండి. మీరు ముంబైకి వచ్చి ఈ ప్లేస్ చూడకుండా వాపస్ తిరిగి వెళ్తే మీ ముంబై టూర్ అసంపూర్ణమైనదనే చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ ఏమో అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు కపుల్స్ ఒకటే ముద్దులు, స్మూచులు పెట్టుకుంటున్నారు. అది చూడలేకపోతున్నానురా అయ్యా! అరే! నాకు ఒక అమ్మాయి ఉండింటే బాగుండే. నేను వీళ్ళలాగా స్మూచింగ్‌లు, ముద్దులు పెట్టుకునేవాడిని అని కడుపు మండిపోతుందిరా సామి. కానీ ఏది ఎలా ఉంటేనే ఈ ప్లేస్ అయితే కేక. మిస్ కాకండి అంతే. ఈ చర్నీ రోడ్ నుంచి ఇలాగే చివరి దాకా నడుచుకుంటూ వస్తే మనం ఈ గిర్గావ్ చౌపట్టికి చేరుకుంటాము. ఈ గిర్గావ్ చౌపట్టి అంటే ఇదొక బీచ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అన్నట్టు. ఇక్కడ అన్ని రకాల చాట్స్, టిఫిన్ ఐటెంలు దొరుకుతాయి. దాదాపుగా ఇక్కడ 100కు పైగా చాట్ ఐటెమ్స్ దొరుకుతాయని అనిపిస్తుంది నాకైతే. కానీ రేట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ డబుల్ రేట్స్ అనే చెప్పుకోవచ్చు మన ఊరికి కంపేర్ చేసుకుంటే. ఇగో చూస్తున్నారుగా ఇక్కడ చాలా మంది బీచ్ మీద చాప వేసుకొని సముద్రం చూస్తూ చాట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ సముద్రం అలలు వింటూ అలా చాట్స్ తింటూ ఉంటే ఆహా! అదేదో ఏదో రకమైన ఆనందం వస్తుంది ఇక్కడైతే. ఫుడ్ కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు కానీ ఓసారి ప్లేస్ కి మాత్రం వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. క్రేజీగా ఉంటుంది ఫీలింగ్ అయితే. ఒక పావు బాజీ తెచ్చుకున్నా జస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అని. మరి ఈ పావు బాజీ రేట్ ఎంతో తెలుసా? రూ. 150. అంటే ఆల్మోస్ట్ ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ రేటు. తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో అని. టేస్ట్ అయితే ఓకే. కానీ ఇలా సముద్రం పక్కన బీచ్ మీద కూర్చొని తినడం అనేది ఒక ఫీలు అంతే. అందుకోసమే తినాలే తప్ప టేస్ట్ కోసం కాదండి. ఇదే సీఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్. మన భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ఇదే ప్రధానమైనది. 'బిజినెస్ మ్యాన్' మూవీలో మరి ఆ డైలాగ్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా! మావా ఇక్కడికి రోజు లక్షల మంది దిగుతూ ఉంటారు. కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒక్కడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. నాకైతే ఆ సీనే గుర్తుకొస్తుంది మరి. మార్నింగ్‌లో చూస్తే బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఒక గొప్పతనాన్ని చాటుతుంది. అదే నైట్‌లో చూస్తే అదిరిపోయే కలర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సీఎస్టీ బిల్డింగ్ వల్ల ముంబైకి అందం వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనిని బ్రిటిష్ వాళ్ళు 1887లో ప్రారంభించారు. దీన్ని గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు. ఈ బిల్డింగ్ ని వాళ్ళు విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అంటే 1996లో శివసేన వాళ్ళు దీనిని విక్టోరియా టెర్మినస్ నుంచి సీఎస్టీగా అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్ గా పేరు మార్చారు. సో ఇది గైస్ ముంబై టూర్‌కి సంబంధించిన ఫుల్ వీడియో. నచ్చితే ఏం చేయాలో తెలుసుగా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్‌లో మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై తెలుగు తల్లి.